రాబో కాలంలో మనుషులు ఎలా ఉంటారో దేవుడు ముందుగా తెలుసుకున్నాడు. భవిష్యత్ తిరిగిన దేవుడు ముందుగానే ఎలాగో వ్రాయించాడో ఒకసారి చూడగలిగితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములు అనగానే ముగింపుకొచ్చిన దినాలు, ఈ లోకానికే ముగింపు. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా ఎలా వస్తాయంటే, దేని వలన వస్తాయంటే మనుష్యుల వలన. ఎందుకనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, పెంకములాడు వారు, గొప్పలు చెబుతూ అబద్ధాలు చెబుతూ బ్రతుకుతున్నవాడు, అహంకారం. దేవుడండి మనుషులలో కనబడే ఈ తప్పుడు లక్షణాలను చూసి చూడనట్లుగా వదిలేస్తాడు అనుకుంటే పొరపాటు. వ్యక్తులు తోక జాడించిన కట్ చేస్తాడు, పట్టణాలు తోక జాడించిన కట్ చేస్తాడు, దేశాలు తోక జాడించిన కట్ చేస్తాడు. పొగరు చూపిస్తే, మిడిసి పడితే ప్రపంచం పొగరు చూపిస్తే అణిచేస్తాడు. దేవుణ్ణి విస్మరిస్తున్న పట్టణాలలో, ఇదిగో ఒక తూరు పట్టణం ఎలాగైతే సముద్రపు వర్తక వ్యాపారాలతో విలసిల్లిందో, ఇప్పుడు మన ఆంధ్రాలో వర్తక వ్యాపారాలతో సముద్రపు ఒడ్డు నుండి విలసిల్లుతున్న పట్టణం విశాఖపట్నం. దేశాలు గారు ఉన్నంత వరకు మనం ఉన్నంత వరకే. ఆ తర్వాత విశాఖపట్నం కూడా తూరు పట్టణంలో కనుమరుగు కాబోతుంది. అక్కడ అదే అహం. దేశాలు గారి లాంటి మంచి భక్తుడు, మంచి జ్ఞాని అక్కడ ఉంటే ఏమంటే అక్కడ వాళ్ళు ఎవరో ఆయన పట్టించుకోరు. ఆయన ఎవరో తెలియదండి సరిగ్గా చాలా మంది. అహం, గర్వం. ఇసుకను సరిహద్దుగా నియమించి సముద్రపు పొంగున అణిచిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని? వణికిస్తాడండి ఒకరోజు.